అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? సిహెచ్ శర్మ గారు రచించిన 'ఎవరికి వారే' అనే కథను విందామా? స్వార్థంతో ధర్మాన్ని తప్పితే ఒకనాటికి కలలు కరిగి కష్టాలు, కన్నీళ్లు, తలవంపులు తప్పవు. పరంధామయ్య వారి అర్ధాంగి పార్వతమ్మ హైదరాబాద్ నుండి రాత్రి బస్సులో తమ స్వగ్రామానికి బయలుదేరారు. ఆ ఇరువురి వదనాల్లో ఎంతో అప్రసన్నత. మనస్సును వేధిస్తున్న జ్ఞాపకాలను మరచి నిద్రపోవాలని ఇరువురు కళ్ళు మూసుకున్నారు. బస్ బయలుదేరింది. క్రిందటి రోజున వారిరువురు కలిసి మాట్లాడుకొని వెంటనే వారి ఊరికి వెళ్ళిపోవాలనే నిర్ణయానికి వచ్చిన కారణంగా వారు బస్సులో ప్రయాణించవలసి వచ్చింది. 2 వారాల క్రిందట వారు హైదరాబాద్లోని తమ కొడుకులు గౌతమ్, ఆనంద్ల ఇంటికి ఆనంద్ అతని భార్య అనారోగ్య కారణంగా వచ్చారు. కోడలు అభిమాన మాధుర్యాన్ని చవిచూశారు. ఆ ఇంట్లో వారికి కలిగిన చెడు అనుభవాలు వారిలోని సహనాన్ని హారతి కర్పూరంలా హరించిన కారణంగా ఆ రాత్రిపూట బస్సులో వారు ప్రయాణం చేయవలసి వచ్చింది. నిద్ర పట్టని పార్వతమ్మ మెల్లగా కళ్ళు తెరిచి భర్త వైపుకు చూచింది. పరంధామయ్య గారు కళ్ళు మూసుకుని ఉన్నారు. ఏవండి? తన తలను వారి చెవి దగ్గరకు చేర్చి మెల్లగా పిలిచింది పార్వతమ్మ. ఆ పిలుపును ఆలకించిన పరంధామయ్య కళ్ళు తెరిచి పార్వతమ్మ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచారు. మనం ఇకపై హైదరాబాద్కు రావలసిన అవసరం ఉండకూడదు కదూ? దీనంగా పరంధామయ్య కళ్ళలోకి చూస్తూ అడిగింది పార్వతమ్మ. నాకు తెలిసినంత వరకు ఇకపై మనకు అలాంటి అవసరం ఏమీ ఉండదు పార్వతి. వారికి మనతో ఏదైనా అవసరం ఉంటే భార్య మన దగ్గరకు వస్తారేమో చిరునవ్వుతో చెప్పాడు పరంధామయ్య. వారి నవ్వుల్లో విరక్తి గోచరించింది పార్వతమ్మకు. కొన్ని క్షణాలు వారి ముఖంలోకి చూచి కళ్ళు మూసుకుంది. చెడు అనుభవాలతో కలిసిపోయిన ఆమె మనస్సుకు ఆ నిషిధి పవనం కొంత హాయిని కలిగించిన కారణంగా భర్త భుజంపై తలనుంచి పార్వతమ్మ నిద్రకు ఉపక్రమించింది. కానీ పరంధామయ్యకు ఆ యోగం ప్రాప్తించలేదు. 27 నెలల క్రిందట జరిగిన వారి షష్ఠిపూర్తి ఆ రోజు మనసున ప్రతిబింబించింది. తండ్రికి షష్ఠిపూర్తి చేయాలని నిర్ణయించుకున్న అన్నదమ్ములు గౌతమ్, ఆనంద్లు వారి సతీమణులు కాంచన, హారతి పిల్లలతో గ్రామానికి 4 రోజులు ముందుగా వచ్చారు. గౌతమ్ కాంచలను 8 ఏళ్ల కుమార్, 6 ఏళ్ల కామిని సంతానం. ఆనంద్, హారతిలకు 5 ఏళ్ల భరణి కుమారుడు. ఇరువురు అన్నదమ్ములు చెరో 5,000 ఖర్చు పెట్టి పరంధామయ్య షష్ఠిపూర్తిని ఘనంగా జరిపించి ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించారు. యథార్థంగా వారి అభిప్రాయం తల్లిదండ్రులకు ఆ శుభకార్యం జరిపించి ఆస్తి పంపకాన్ని చేయవలసిందిగా కోరడం. మరో దినం ఉదయం టిఫిన్ తిని అందరూ హాల్లో సమావేశమైన సందర్భంలో పెద్ద కొడుకు గౌతమ్, నాన్న, నాకు వచ్చే జీతం సరిపోవడం లేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ చేయాలని కొంటున్నాను. నా భాగాన్ని పంచిస్తే అమ్మేసి వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. తండ్రి పక్కన కూర్చొని తన నిర్ణయాన్ని తెలియచేశాడు. గౌతమ్, మనం మధ్యతరగతి మనుషులం. ఉన్న చోటు ఇతరులకు తెలియకుండా గౌరవంగా బ్రతికేవాళ్ళం. నీవు పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నావు. 1-2 సంవత్సరాల్లో నీకు ప్రమోషన్ ఈఈగా తప్పనిసరిగా వస్తుంది. పైగా నీ భార్య హై స్కూల్ టీచర్. వచ్చే ఆదాయంతో పొదుపుగా సంసారాన్ని సాగించాలే కానీ ఉన్న ఆస్తిని అమ్మి వ్యాపారం ప్రారంభించడం మంచిది కాదు. వ్యాపారంలో నష్టం వస్తే నీవు చాలా బాధపడవలసి వస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తిపడి జీవితాన్ని ప్రశాంతంగా సాగించు. మనిషి ఎప్పుడు మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని చూస్తూ వారికి ఏదైనా సాయం చేయగలిగితే ఉన్నంతలో చేస్తూ ముందుకు సాగాలే కానీ మనకంటే గొప్పవారిని చూచి మనం వారిని మించిన వారం కావాలని ఆశించకూడదు. దురాశ దుఃఖమునకు చేటు. ఈ సామెత నీకు తెలుసుగా? అనునయంగా తన అభిప్రాయాన్ని గౌతమ్కి తెలియచేశాడు పరంధామయ్య. నాన్న, నేనేమి చిన్నపిల్లాడిని కాదు. నా బరువు బాధ్యతలు నాకు తెలుసు. బాగా ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. రోషన్ ధ్వనించింది అతని మాటల్లో. అంటే? ఆశ్చర్యంగా గౌతమ్ ముఖంలోకి చూచాడు పరంధామయ్య. నాన్న, అన్నయ్య నిర్ణయమే నా నిర్ణయం. మీరు మా వాటలను మాకు పంచివ్వండి కాస్త ఆవేశంగానే చెప్పాడు చిన్న కొడుకు ఆనంద్. ఎందుకురా నీకంత ఆవేశం?
మీ యోగక్షేమాలను గురించి మీ నాన్నకు నాకు సంబంధం లేదంటావా? ఆశ్చర్య ఆందోళనతో అడిగింది పార్వతమ్మ. అమ్మా, నీకేం తెలుసు? ప్రస్తుతం సమాజం ఎలా ముందుకు పోతుందో? ఈ వయసులో కష్టపడి సంపాదించాలి, దానికి పెట్టుబడి కావాలి. అందుకే మా వాటలను పంచి ఇవ్వమంటున్నాము, ఆవేశంగా అన్నాడు ఆనంద్. అరే ఆనంద్! పార్వతమ్మ పూర్తి చేయక మునిపే పరంధామయ్య, పార్వతి, ఈ విషయంలో నీవిక మాట్లాడకు, ఆదేశించినట్లు భార్య ముఖంలోకి చూచాడు పరంధామయ్య. ఆమె విచారంగా తలను దించుకుంది. అత్తయ్యగారు, మేము అడుగుతున్నది మా భాగాలను మాత్రమే, వ్యంగ్యంగా అంది కాంచన. ఆవిడ గారికి ఇప్పట్లో ఆస్తి పంపకాలు ఇష్టం లేనట్లుంది అక్కయ్య, పార్వతమ్మను ముఖం చిట్లించి చూస్తూ అంది హారతి. కోడళ్ల ముఖాలను కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు పరంధామయ్య. వారిరువురికి తన పట్ల, పార్వతమ్మ పట్ల ఉన్న అభిప్రాయాలు వారి వాదనల్లో పరంధామయ్యకు గోచరించాయి. సరే, రేపు మీ వాటల పత్రాలను మీ ఇరువురికి ఇస్తాను. మీరు ఏం చేయాలదలుచుకున్నారో అలాగే చేయండి. మొత్తం ఆస్తి 4 భాగాలుగా విభజిస్తాను, మీది మీకు చెందుతుంది అని చెప్పి పరంధామయ్య లేచి తన గది వైపుకు నడిచాడు. పార్వతమ్మ వారిని రుసరుసలాడుతూ అనుసరించింది. అన్నదమ్ములు ఒకరి ముఖాలొకరు చూచుకొని విజయగర్వంతో నవ్వుకున్నారు. కాంచనహారతులు వారికి వంత పాడారు. అభిమానధనుడు పరంధామయ్య ఆస్తిని 4 భాగాలుగా విభజించి భార్య కొడుకులిద్దరూ తన పేరు పత్రాలు వ్రాయించి రిజిస్టర్ చేయించి 3 రోజుల్లో తనయుల పత్రాలను వారికి అందించాడు. ఆ 3 రోజులు కార్యుద్ధులై వచ్చిన గౌతమానందులు వారి భార్యలు కాంచనహారతులు నిప్పుల సెగపై ఉన్నట్లు ఆ ఇంట్లో అత్తమామలు ప్రియంగా పలకరించిన ముక్తసరిగా ఆ ఊ అంటూ గంటలకు లెక్కించారు. పిల్లలను తాతా నానమ్మల వద్దకు పోకూడదని శాసించారు. పత్రాలు చేతికి రాగానే సూట్ కేస్ సర్దుకొని తమ మామ ఇంట్లోకి వెళ్ళిపోయారు ఆ రావణ కుంభకర్ణులు. పత్రాలను మామగాళ్లకు చూపించి భూములను అమ్మి సొమ్మును తమకు చేర్చవలసిందిగా చెప్పి ఆ ఇరువురు అన్నదమ్ములు సతీమణులతో సంతానంతో హైదరాబాద్ చేరారు. నక్క వేటాడి జంతువులను చంపలేదు, అది ఎప్పుడు పొంచి చూచేది. పులి సింహం చంపిన జంతువుని వాటి కళ్ళ కనబడకుండా దొంగతనంగా ఆరగించేటందుకే. ఆ ఇరువురి మామగార్లు జిత్తులు మారి నక్కల మనస్తత్వం కలవారు. ఆస్తులను అమ్మి 15% వరకు కాజేసి ఇదే వచ్చిందని, ప్రస్తుతంలో భూములకు రేట్లు బాగా లేవని, అతి కష్టం మీద విక్రయించగలిగామని డబ్బును అల్లులకు అందించారు. కోడలిరువురికి అత్తమామలు సమభాగం తీసుకోవడం నచ్చలేదు. ఈ విషయంలో తమ భర్తలను హీనన చేస్తూ, మీకు సామర్థ్యం లేనందువలన ఆ ముసలివాడు ఆ రకంగా చేయగలిగాడని మరో పాయిజన్ ఇంజెక్షన్ కాంచన హారతులు తమ భర్తలు గౌతమ్ ఆనంద్లకు ఎక్కించారు. తన భాగానికి వచ్చిన 50 లక్షలతో గౌతమ్ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కన్స్ట్రక్షన్ కంపెనీని కాంచన కన్స్ట్రక్షన్స్ అనే పేరున ప్రారంభించాడు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ దగ్గర సబ్ కాంట్రాక్టుల పనులను తీసుకుని ప్రొపరేటర్గా పనులు ప్రారంభించాడు. అత్తగారు ఇచ్చిన కట్నంతో కొన్న ఫ్లాట్లో ఆఫీస్ పెట్టాడు. ఆనంద్ ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో CFO గాను, అతని భార్య హారతి బ్యాంకింగ్లోనూ పనిచేస్తున్నారు. హారతికి సొంతగా ఫ్లాట్ కొనాలన్నది చిరకాల వాంఛ. బ్యాంక్లో 20 లక్షల లోన్ తీసుకుని సనత్ నగర్లో తన ఆఫీస్కు దగ్గరగా ఫస్ట్ ఫ్లోర్ను 70 లక్షలకు కొని గృహప్రవేశం చేశారు. రేపు గృహప్రవేశం అనగా ఈరోజు ఆహ్వాన పత్రిక అందిన కారణంగా పరంధామయ్య పార్వతమ్మలు ఆ ఫంక్షన్కు వెళ్ళలేకపోయారు. యథార్థంగా వారు రావడం ఇష్టం లేని హారతి ఆహ్వాన పత్రికను వారికి లేటుగా పోస్ట్ చేసింది. వారు రానందుకు, తన వర్గం వచ్చినందుకు హారతి ఎంతగానో ఆనందించింది. తల్లి తండ్రి రానందుకు ఆనంద్ బాధపడ్డాడు. మన మీద వారికి ఇంకా కోపం తీరలేదు, ఆ కారణంగా వారు రాలేదు, బాధపడకు అన్న గౌతమ్ ఆనంద్ను పురామణించారు. సంవత్సరం కాలం ఆ 2 కుటుంబాల మధ్యన ఎంతో ఆనందంగా సాగిపోయింది. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. ఊసరవెల్లిలా కాలగమనంలో రంగులు మారుతాయి. 3 ఏళ్ల క్రిందట గౌతమ్ సర్వీస్లో ఉన్నప్పుడు భారీగా తీసుకున్న లంచం తాలూకు CBI కేసులో గౌతమ్ ఇరుక్కున్నాడు. సాక్ష్యాల రుజువులతో వ్యతిరేక పక్షం కేసు గెలిచింది. కోర్టు ఇచ్చిన తీర్పు 3 సంవత్సరాల జైలు శిక్ష లేక 20 లక్షల జరిమానా. గౌతమ్ ఆశా సౌధాలు కూలిపోయినాయి, జైలు పాలయ్యాడు.
ఆనందించిన జమీన్ మీద బయటికి వచ్చాడు. తన ఆఫీస్ ఫ్లాట్‌కు అమ్మి కోర్టుకు చెల్లించాడు. సొంత వ్యాపార విషయంలో గౌతమ్ కన్న కలలు గాలిమేడలయ్యాయి. పరుపు పోవడమే కాకుండా భార్య కాంచన కూడా అతన్ని అసహించుకుంది. తేలుకుట్టిన దొంగలా కన్నీరు కార్చుతూ నోరు మెదపలేకపోయాడు. మంచిని గురించి చెప్పిన పెద్దల మాటలను అర్థం చేసుకొని నడుచుకోలేని వారు తాత్కాలికంగా తమ పంతంతో సమస్యను తాము గెలిచామని భావించేవారే. కొంతకాలానికి వారు ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్నో కష్టనష్టాలను అనుభవించవలసిన వస్తుంది. 2 రోజులుగా గాలివాన, తెరపిలేని వర్షం. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో ఆనంద్ ఇంటిపై పిడుగుపడింది. భవనం కూలింది. వీరు ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ప్రాణహాని జరగకుండా ఆనంద్ హార్తులు గాయాలతో బయటపడి హాస్పిటల్ పాలయ్యారు. విషయాన్ని విన్న గౌతమ్, కాంచనలు వారిని అండగా నిలబడ్డారు. గౌతమ్, ఆనంద్ హారతులకు జరిగిన ప్రమాదాన్ని గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఎన్ని వినరాని మాటలు విన్నా, వ్యతిరేక వ్యవహారాలు జరిగినా ఎప్పటికీ తల్లిదండ్రుల మనసు తమ బిడ్డల విషయంలో ప్రేమాభిమానాలు ఉంటాయి. తనకు ఉన్నంతలో వారిని ఆదుకొని వారి ఆనందాన్ని తమ కళ్ళారా చూడాలని వారు తాపత్రయపడతారు. 2 లక్షల రూపాయలను అప్పుగా తీసుకుని పరంధామయ్య, పార్వతమ్మలు ఎంతో ఆందోళనతో హైదరాబాద్ చేరి గౌతమ్ ఇంటికి వెళ్లారు. హాస్పిటల్కి గౌతమ్తో కలిసి వెళ్ళి ఆనంద్ హారతులను చూచి వారికి అనునయ వాక్యాలు చెప్పారు. వారం రోజులు హాస్పిటల్లో వారికి సాయంగా ఉండి వారు డిశ్చార్జ్ అయిన తర్వాత అందరూ గౌతమ్ ఇంటికి వచ్చారు. గౌతమ్, కాంచనలు తమ పిల్లలతో, తాతయ్య, నానమ్మలతో ఏమీ మాట్లాడకూడదని, ఏ విషయాలు చెప్పకూడదని శాసించారు. కానీ ఆనంద్ కొడుకు 6 ఏళ్ల భరణి రహస్యంగా తన పెద్దనాన్న గౌతమ్ విషయాన్ని తన తల్లిదండ్రులు చెప్పుకుంటున్న సమయంలో విన్నందున తాను గ్రహించిన విషయాన్ని తాతయ్య పరంధామయ్యకు చెప్పాడు. కొడుకు పట్టిన దుస్థితికి ఆ తండ్రి ఎంతగానో విచారపడ్డాడు. రాత్రి అందరూ నిద్రించే సమయంలో భార్యకు గౌతమ్ ప్రతాపాన్ని గురించి చెప్పాడు. ఆ తల్లి కన్నీరు కార్చింది. హాస్పిటల్ బిల్ 20,000 పరంధామయ్య చెల్లించాడు. గౌతమ్, భగవంతుడు తన తండ్రి రూపంలో తను రక్షించడానుకున్నాడు. తన చేతిలో ఉన్న మిగతా 1,80,000లో 10,000 తాను ఉంచుకొని 2 కొడుకులకు 85,000 చొప్పున ఇచ్చాడు. 1 నెల రోజులు కొడుకులు కోడళ్ల దగ్గర ఉండాలనుకొని వచ్చారు ఆ దంపతులు. 15 రోజుల్లో 2 కోడళ్ళు, కాంచన తల్లి కనకమ్మ కలిసి ఆ ఇరువురికి నరకాన్ని చూపించారు. కొడుకులు డబ్బును అందుకున్నారే గాని ఆపై ఎలాంటి మాటలు తల్లిదండ్రులతో వారు ప్రియంగా మాట్లాడేవారు కాదు. కనీసం వారితో కలిసి భోజనం చేసేవారు కూడా కాదు. తమ కొడుకుల ఈ స్థితికి కారణం వారికి అర్థమైంది. వారు పూర్తిగా భార్య విధేయులుగా మారిపోయారు. కనకమ్మ, కాంచన హారతులు ఏకమై కనీసం చిన్నపిల్లలను కూడా వారి వద్దకు పంపేవారు కాదు. ఆ వేకువన మేల్కొన్న పార్వతమ్మ భర్తను లేపి, ఏవండి, ఈరోజు మన ఊరికి వెళ్ళిపోదామండి. గడిచిన 15 రోజులుగా చెరసాలలో ఉన్నట్లుగా ఉంది. ఈ స్థితిని ఇక నేను భరించలేను దీనంగా పరంధామయ్య ముఖంలోకి చూస్తూ చెప్పింది పార్వతమ్మ. నేనే నీకు చెప్పాలనుకున్న మాట నీవు నాకు చెప్పావు. తప్పక బయలుదేరుదాం. మన ఊరికి వెళ్ళిపోదాం. ఎవరికి వారే యమునా తీరే విరక్తిగా నవ్వాడు. సార్, ఇక్కడ బస్ 15 నిమిషాలు ఆగుతుంది. టీ, కాఫీ తాగాలంటే దిగండి. డ్రైవర్ అరుపుకు పరంధామయ్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. కిటికీ వైపు ఉన్న భార్య ముఖంలోకి చూచాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.